హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వెబ్సైట్ గురించి అయితే చెప్పబోతున్నాను. మనం ఇప్పుడు యానిమేషన్ కానీ మోషన్ గ్రాఫిక్స్ చేయాలంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే యూజ్ చేశారు. దానికి చాలా ర్యామ్ ఇంకా పెద్ద సిస్టమ్స్ అయితే కావాలి. కానీ ఈ వెబ్సైట్ మనకి సర్వర్లోనే రన్ చేస్తుంది కాబట్టి మన సిస్టమ్ మీద ప్రెజరే పడదు. అంతేకాకుండా మీరు ఫోన్లో కూడా ఈ వెబ్సైట్ యూజ్ చేసి 3D మోషన్ గ్రాఫిక్స్ కానీ మీ లోగో డిజైనింగ్ కానీ ఇంట్రో కానీ క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ ఎలా చేయాలనేది తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో ఓకే, ముందుగా మనం అయితే వెబ్సైట్లోకి అయితే వచ్చేద్దాం. మీకు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, కావాలంటే దాని ద్వారా మీరైతే వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. చాలా రకాల అయితే ఉన్నాయి. మీకు ఏ టెంప్లెట్ అయితే మీకు సూటబుల్ ఆ స్టైల్లో అయితే మీరు ఎంచుకోండి. నేనైతే ఈ టెంప్లెట్ని అయితే ఎంచుకున్నాను. మనకి 3D బాక్స్ లాగా ఉంది కదా, ఆ 3D బాక్స్ని అయితే క్లిక్ చేస్తే మనకి సైడ్ నా చిన్న కోడ్ లాగా వచ్చింది కదా, ఆ కోడ్లోని ఈ వర్డ్స్ తగ్గ మ్యాచ్ వెళ్ళి అది అక్కడ ఆ వర్డ్ని తీసి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పేరుని అయితే టైప్ చేయాలి. మిగిలిన కోడ్ని అయితే మీరు అయితే డిస్టర్బ్ చేయకూడదు, అది అలానే ఉండాలన్నమాట. దానికి ఒక ఏదైనా మార్చితే అక్కడ యానిమేషన్ అనేది మారిపోతుంది. అంతా మీరు అనుకున్నట్టుగా చేసిన తర్వాత మీ యానిమేషన్ మీకు రెడీ అయిపోతుంది. ప్రాజెక్ట్ అయితే సేవ్ చేసుకున్న తర్వాత ఈ పక్కన డౌన్లోడ్ అవుతుంది కదా, క్లిక్ చేస్తే మనకి ఈ మొత్తం యానిమేషన్ రెండర్ అయిపోయి మనకి డౌన్లోడ్ చేసుకున్న విధంగా రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత ఇంకేముంది, డౌన్లోడ్ చేసుకుని వీడియోలో పెట్టుకోండి. ఓకే గైస్, నేను ఇది యూజ్ చేసి చాలా కొన్ని ఒక 5-6 క్రియేట్ చేశాను అనమాట. వాటిలో ఇవి చాలా బాగా వచ్చాయి. నేను మీకు వీడియో లాస్ట్లో ప్లే చేస్తున్నాను, చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్.